సభ మరి ఏ కార్యక్రమం చేసినా సరే తనదైనటువంటి రీతిలో చెప్పి మరి గౌరవనీయులు పెద్దలు శ్రీ పంతం కొండలరావు గారు మనకి ఇచ్చేసినటువంటి మరి రాజమండ్రి ప్రముఖులకు మరి నాయకులకు సోదరిమణులకు మరి గ్రంథాలయ సంస్థ అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ సోదరులకి ఈరోజు మరి చాలా గొప్ప కార్యక్రమం. గ్రంథాలయ సంస్థ అంటే మరి నిజంగా విజ్ఞానాన్ని మనకు సంబంధించినటువంటి అనేక విషయాలు తెలియనటువంటి విషయాల్ని తెలియజేసేటువంటి ఒక గొప్ప వ్యవస్థ గ్రంథాలయ వ్యవస్థ అంటే. మరి అటువంటి వ్యవస్థకు సంబంధించి ఈరోజు ఏం చేద్దంటే చాలా చోట్ల గ్రంథాలయ భవనాలు కానీ గ్రంథాలయాలకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ ఏదైనా కూర్చొని చదువుకోవడానికి కానీ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి చాలా చాలా గ్రామాల్లో ఉంటా ఉంది. గ్రంథాలయాలు ఉన్నాయి కానీ అద్దె భవనాల్లో కానీ ఎక్కడో చిన్న చిన్న గదులు. వారి తండ్రి గారైనటువంటి శ్రీ పంతం సత్యనారాయణ గారు, వారి తల్లి గారైనటువంటి శ్రీమతి శేషారత్నం గారి పేరిట ఒక చట్యం ముఖ్యంగా కొండలరావు గారికి మరి మిత్రులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా చేతుల మీదుగా ఇంతమంది పెద్దల చేతుల మీదుగా మరి ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేసి మరి గ్రంథాలయ సంస్థకి మరి వారు అప్పగించడం అనేది చాలా అభినందనీయం. అదేదో బిల్డింగ్ కట్టేసి మాతో రిబ్బన్ కట్టించే కార్యక్రమం కాదు. మరి లోపల కూడా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చదువుకోవడానికి వచ్చేటువంటి మరి ఇక్కడ ఎవరైతే పాఠకులుగా వస్తారో వారికి ఒక చక్కటి ఫర్నిచరు, అలాగే మనకి తెలియనటువంటి అనేక విషయాలు. ముఖ్యంగా ఈరోజు మేము లోపలికి వచ్చే వరకు మాకు కూడా తెలియదు. గ్రంథాలయానికి సంబంధించిన ఉద్యమకారులుగా ఉన్నటువంటి వారి యొక్క చిత్రపటాలని మరి ఒక గొప్పగా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక మోడల్. అది ఎంచేదంటే మనం కూడా గ్రంథాలయం గురించి తెలుసు. నేను కూడా శాసనసభ్యునిగా 2-3 గ్రంథాలయ భవనాలు కట్టించాను. మన బైరా ప్రసాద్ గారు అప్పుడు గతంలో చైర్మన్ అయిన కొత్తలో మా సొంత ఊర్లో కూడా ఎన్నో ఏళ్ళుగా పురాతనంగా మా చిన్నతనం నుంచి కూడా భవనం లేనటువంటి పరిస్థితిలో ఉంటే నేను ఎమ్మెల్యే అయినట్టునే సభ్యులు శ్రీ బలమరాజు గారు నేను అందరూ కలిపి ఒక చక్కటి భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది మా ఊర్లో. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మరి ఇక్కడ కొండలరావు గారు నిర్మించి ఆ నిర్మించినటువంటి నిర్మాణంలో మరి దాదాపు ఒక 12 మంది కూడా లేచి మనకి తెలియనటువంటి విషయాలు కూడా మరి తెలియజేసేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మరి ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది కోసమని పుస్తక పఠనానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మరి చాలా అభినందనీయం ఇటువంటి వారు ఉండడం వల్ల. మరి ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతంలో ఇంత నడిబొడ్డిన ఒక చక్కటి భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి మన కొండలరావు గారు ఎంచైనా కొండలరావు గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన కూడా నేనంటే చాలా అభిమానం. ఆయనకు ఉన్నటువంటి ఏదైతే యూసీసీ ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు ప్రజా ఉపయోగకరమైనటువంటి అనేక సమస్యల్ని మరి రాజమండ్రి కాదు ఈ జిల్లా ఉన్నటువంటి దాదాపుగా 50% పైగా ఉన్నటువంటి ప్రాంతానికి ఆయనకు ఉన్నటువంటి ఆ ఛానల్ ద్వారా అనేక విషయాలు అనేక కార్యక్రమాలని ప్రదర్శించి చూపించేటువంటి మరి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ కొండలరావు గారు. మరి ముఖ్యంగా ఆ రకంగా ఆ కార్యక్రమాలు చేస్తూ కొండలరావు గారి గురించి నేను చాలాసార్లు ఆలోచించాను. నేను ఆయనతో చాలా పరిచయం ఉన్నా, చాలా కార్యక్రమాలు తిరిగినా వ్యక్తిగతంగా రాజమండ్రిలో ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు కానీ ప్రతి ఒక్కరితోటి కూడా స్నేహం అంటే కొండలరావు గారితో చేయాలి అన్న రీతిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ కొండలరావు గారు. ఆ రకంగా మరి కొండలరావు గారు రాజమండ్రి పట్ల ప్రతి ఒక్కరితో కూడా చిన్నవాడు పెద్దవారు ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే ఆయనతోటి చాలా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి రాజమండ్రిలో ఉన్నట్టు నాకు తెలుసు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఒక చక్కటి సంకల్పం తీసుకుని వారి తల్లిదండ్రుల పేర్లు పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఎంచేదంటే లైబ్రరీ వ్యవస్థ అంటే చాలా చాలా ఉపయోగకరమైనటువంటి. నిజంగా అందరూ పుస్తకాలు కొనుక్కోలేరు, అందరూ పేపర్లు కొనుక్కోలేరు నిత్యం. ఒక లైబ్రరీ అంటే అది ఒక క్రమశిక్షణకి మారిపోయారు లైబ్రరీ అంటే. అటువంటి లైబ్రరీని మనం చాలా చాలా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రభుత్వం కూడా లైబ్రరీ వ్యవస్థ కోసం అనేక సౌకర్యాలు మరి బిల్డింగ్లు కట్టించే కార్యక్రమాలు కానీ పుస్తకాలు చేసేటువంటి కార్యక్రమాలు కానీ వారోత్సవాలు మరి గ్రంథాలయ వారోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం చేసి ఆ గ్రంథాలయ వారోత్సవాల ద్వారా కూడా గ్రామాల్లోని కూడా మరి అనేక రకాలైనటువంటి మరి వారికి మనకు సంబంధించినటువంటి మన విజ్ఞానానికి సంబంధించినటువంటి మనకు తెలిసేటువంటి అనేక విషయాల్ని గ్రంథాలయ వారోత్సవాల ద్వారా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా మరి ముఖ్యంగా గ్రంథాలయం అంటే రిటైర్ అయిపోయి ఉంటారు చాలా మంది. మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రిటైర్ అయిపోయి ఉంటారు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా. వారికి ఒక చక్కటి గొప్ప ఆయుధ సాధన లాంటిది గ్రంథాలయం అంటే. వారు కూడా చక్కగా ఉపయోగించుకునేటువంటి రీతిలో ఉంటుంది. మరి ఏదైనా ఈరోజు మరి పంతం కొండలరావు గారు
వారి మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా ఈరోజు ఇక్కడ ఒక భవనాన్ని ఏర్పాటు చేసి మా అందరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినట్టు అవకాశం కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను తిరుమలలో చిత్తూరు జిల్లా వెళ్ళవలసి ఉంది. రేపు పొద్దున్న ఒక గవర్నమెంట్ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సి ఉంది. దాని గురించి నేను వెళ్ళాలని ఈరోజు నేను ఎమ్మెల్యే గారు అనుకుని పెట్టుకోవడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద యొక్క 150వ జయంతి ఉత్సవాలు కూడా మన రాజమండ్రిలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఆహ్వానం ఉంది. అక్కడికి నేను వెళ్ళవలసి ఉంది. మరి అనేది భావించొద్దని ఈరోజు మరి కొండలరావు గారికి నేను మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను.